ఇన్ని రోజులు ఊరికి దూరంగా ఉన్నాం. ఇప్పుడు నడి రోడ్డుల నిలబడి గర్జిస్తామని అంటారు. ఇన్ని రోజులు సావులకు పెళ్లిళ్ళకు కొట్టిన మా డప్పు సప్పుడు ఇప్పుడు దండోరెత్తమని అంటారు. 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యం ముంగటేసుకున్నారు కదా. అగో గదాన్ గురించే ఇప్పుడు వార్త చూడుర్రో పారి. మాదిగా ఉపకులాల గుడ్డ చప్పుడే వస్తుంది. వినండి వినండి. బ్రహ్మకు 4 కుమారులైతే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు గాని 5వ సంతానంగా పంచములను సృష్టించి ఊరవతలుంచి కనీసం మనుషులుగా కూడా గుర్తించినటువంటి జాతి ఫిబ్రవరి 7వ తారీఖు నాడు 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమంతో కదం దొక్కుతుంది మాదిగ దండోరా. గా కార్యక్రమం కోసం మందకృష్ణన్న కాలుకు బల్పం కట్టుకున్నట్టుగానే తిరుక్కుంటా పల్లె పల్లె గల్లి గల్లి ఊరు వాడ తిరుక్కుంటా ఇవాళ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కాడికి వచ్చిండు. ఇక మందకృష్ణన్న మైకుల ముంగడికి వచ్చి గీ తీరులా మాట్లాడుకుంటా బ్రాహ్మణ ఆడబిడ్డలు వైశ్య ఆడబిడ్డలు తప్పుకుంటున్న విషయం మీరు మర్చిపోవాలి. మనకు అనుకున్నాం వాళ్ళు కూడా రేపు అంటే సమాజంలో ఉండే అన్ని సామాజిక వర్గాలు మనకు అండగా నిలబడ్డాయి. నంబర్ 3, ఈ దేశంలో ఈ రాష్ట్రానికి సంబంధించిన విషయాల్లో వేసిన ప్రతి కమిషన్ మనకు లాల్ బహదూర్ శాస్త్రి కాలం వేసిన లోకూర్ కమిటీ మొదలుకొని చంద్రబాబు నాయుడు గారు వేసిన రామచంద్ర కమిషన్ మొదలుకొని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం వేసిన విషయం వరకు ఎస్సీ వర్గీకరణ జరగాలని రిపోర్ట్లు ఇచ్చింది. ఇంకా ఈ దేశంలో అక్కడక్కడ ఎస్సీ వర్గీకరణ మీద ఉద్యమాలు జరుగుతున్న సమయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కమిషన్లు వేస్తే ఆ కమిషన్ నివేదికలు కూడా అక్కడ అనుకూలంగానే వచ్చేసింది. అందుకు కర్ణాటకలో జస్టిస్ సదాశివన్ కమిషన్ వర్గీకరణ రిపోర్ట్ ఇచ్చింది. గద్వాల సభలో ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి నేను వేదిక మీద ఉన్న సమయంలో ఒప్పుకున్నాను. ఇవన్నీ రికార్డు. సూత్రరీత్యా కాంగ్రెస్ పార్టీ కూడా మనకు అనుకూలమే. మాదిగలొక్కలే కాదు, ఎంఆర్పిఎస్ ఏబిసిడి వర్గీకరణ పోరాటం న్యాయమనేదని నమ్మేటోళ్ళందరూ కూడా ఫిబ్రవరి 7వ తారీఖు నాడు జరగబోయే 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమానికి అందరూ హాజరు కావాలని కోరుకుంటా ఎస్సీ ఉపకులాలు 59 అయితే 58 ఉపకులాలు ఏబిసిడి వర్గీకరణ పోరాటానికి మద్దతిస్తున్నాయి. ఆ ఒక్కటి తప్ప నిండు అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ చేస్తామని మాటిచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు ఉలుకు లేదు పలుకు లేదు. మరి ఎవరికి భయపడతాడో ఏమో. అమలు కోసం జరగబోయే మహోద్యమంలో మాదిగలే కాకుండా ఎస్సీ వర్గీకరణ సమర్థించే ప్రతి కులానికి ప్రతి మతానికి సంబంధించిన ప్రతి ఒక్కరూ ఫిబ్రవరి 7న జరగబోయే 1,00,000 డప్పుల గుండె చప్పుల కార్యక్రమంలో మీరందరూ పాల్గొనాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా మాదిగ జాతిలో పుట్టిన ప్రతి ఒక్కరూ తమ బిడ్డల భవిష్యత్తు కోసం, మిగిలిన 58 మొత్తం కులాల భవిష్యత్తు కోసం, ఎస్సీ వర్గీకరణ అమలు కోసం జరిగే పోరాటం అతి కీలక దశ చేరిన సమయంలో మాదిగలు సామాన్యులైన, నిరక్షరాస్యులైన, విద్యార్థులైనా, కార్మికులైనా, ప్రజాపతులైనా, డాక్టర్లైనా, ఇంజనీర్లైనా, లాయర్లైనా, ఉన్నత ఉద్యోగస్తులు ఎవరైనా సరే మాదిగ జాతి బిడ్డల భవిష్యత్తు కోసం జరగబోయే ఫిబ్రవరి 7న జరగబోయే మహోద్యమంలో ప్రపంచంలో ఎక్కడ జరగని విధంగా జరగబోయే సాంస్కృతిక ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదే సమయంలో ఎస్సీ వర్గీకరణను ఈ 30 ఏళ్ళుగా సమర్థిస్తూ వచ్చిన అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు, ప్రజాస్వామికవాదులు కూడా ఈ వర్గీకరణ కోసం జరగబోయే ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై నైతిక మద్దతును, వర్గీకరణ కోసం పోరాడే శక్తులకు నైతిక అండదండలను రేపు ఫిబ్రవరి 7న వచ్చి తన సంఘీభావాన్ని క్రియాశీలకంగా చాటాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దేశంలో ఉన్న పెద్ద కోర్టు సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇయ్యంగానే మొట్టమొదలు స్పందించింది రేవంత్ రెడ్డి సారే. గాని
మరి ఇప్పుడు ఎందుకో గప్ చూపునున్నాడు అని రేవంత్ రెడ్డి మీద గట్టిగానే గారమైండు మందకృష్ణ మాదిగా అన్న. ఇకపోతే గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము గుర్తు చేసే విషయం ఒకటే, ఎస్సీ వర్గీకరణకు అనుకూలం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉంది. గతంలో రాహుల్ గాంధీ గారి నుంచి మొదలుకొని మల్లికార్జున ఖర్గే వరకు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ప్రతి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కనిపిస్తున్నది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు శాసనసభలో తీర్మానాలు చేసిన చరిత్ర ఉన్నది. సుప్రీంకోర్టు తీర్పు వర్గీకరణకు అనుకూలంగా వచ్చినాక ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీరు కూడా శాసనసభలో వర్గీకరణ చేస్తామని హామీ ఉన్నది. పార్టీ స్టాండ్ను, ప్రభుత్వ నిర్ణయాన్ని, మీరిచ్చిన మాటను నిలబెట్టుకొని మాదిగలకు న్యాయం చేయాలని, మాదిగలతో పాటు మిగతా 57 కులాలకు న్యాయం చేయాలని నేను రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. కానీ కాంగ్రెస్ పార్టీలో మాలల పలుకుబడి ఎక్కువ కనుక వాళ్ళ పలుకుబడికి తలొగ్గి వర్గీకరణ జాప్యం చేసిన, వర్గీకరణ లేకుండా ఉద్యోగ నియామకాలు మరిన్ని చేపట్టినా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మీద సమరశంఖం మాదిగలు యుద్ధం చేయక తప్పదనే విషయం కూడా, పూరించక తప్పదనే విషయం కూడా మర్చిపోదని కూడా గుర్తు చేస్తూ, ఏది ఏమైనా ఫిబ్రవరి 7 కంటే ముందు వర్గీకరణ జరిగితే, వర్గీకరణ ప్రక్రియ పూర్తి చేస్తే అది కాంగ్రెస్కే మేలు. కానీ వర్గీకరణ జరగకుండా మాలల ఒత్తిడికి తొలగి వర్గీకరణ విషయంలో ముందుకు రాకపోతే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని రకాలైన తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందనే విషయం కూడా ముందుగానే గుర్తు చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ఓ 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కాదు, ఏకంగా 30 ఏళ్ల సంధి జరుగుతున్న పోరాటంలో న్యాయం ఉన్నదని దేశంలో ఉన్న పెద్ద కోర్టు సుప్రీంకోర్టు చెప్పినా కూడా వర్గీకరణ జరుగుతలేదంటే రాజ్యం ఎవల చేతులు ఉన్నట్టు? ఇవో చిన్న ముచ్చటుల్లా అన్నదమ్ములు ఇద్దరు ఉంటే ఆస్తి పంచుకొని కలిసి ఉన్నట్టుగా గట్లనే గిది కూడా పంచుకొని కలిసి ఉండాలి గాని లేనోడేమో లేకెడితే ఉన్నోడేమో ఇంకింత కావాలని అడవచ్చే. ఇక గిట్లున్నప్పుడు యుద్ధం తప్పేదట్టే లేదులా. మాదిగా ఉపకులాల గుడ్డ చప్పుడే వస్తుంది. వినండి.